అండి, శ్రీలక్ష్మి గారు ఒంగోలు స్వాగతం. ఈరోజు మనం జొన్న దోశలు చేసుకుంటున్నాము. ఒక కప్పు మినపగుళ్ళు, ఒక కప్పు బియ్యం. ఇవి జొన్నలు, 2 కప్పులు జొన్నలు. ఇలా నానబెట్టుకుంటే మినపప్పు సపరేటు, బియ్యము జొన్నలు సపరేటు కప్పు నానబెట్టుకుంటే బాగుంటాయి. కొంచెం మెంతులు వేసుకుంటామండి. జొన్న దోశలు చాలా టేస్ట్ ఉంటాయి మామూలు బియ్యం దోశల కన్నా. జొన్నలు తింటే మంచిది అంటున్నారు కదా, ఒకసారి ట్రై చేయండి. ఇవి నైట్ నానబెట్టుకుంటే ఉదయానికి నానిపోతాయండి. 2 కప్పులు జొన్నలు, 1 కప్పు బియ్యము, 1 కప్పు మినపగుళ్ళు, 1 స్పూను మెంతులు. ఇవి వేసి బాగా కడిగి మంచినీళ్ళు పోసి పెట్టుకుంటే రేపు ఉదయం ఒక 2 సార్లు కడుక్కొని మిక్సీ వేసేసుకోవటం. మిక్సీ ఉంటే మిక్సీ, లేకపోతే గ్రైండర్ ఉంటే గ్రైండర్. ఇదిగోండి, మినపప్పు మంచినీళ్ళు వేసి కడుక్కున్నాను. మనము మినపప్పు అవి జొన్నలు 2 ఒకసారి కాకుండా ఒకసారి మినపప్పు రుబ్బేసుకొని ఈ పక్కకు తీసేసుకున్నాక జొన్నలు బియ్యం కలిపి రుబ్బుకోవాలండి. ఇలా రుబ్బితే మెదుపు బాగా వస్తుంది. కొంచెము ఎక్కువ మెదగదు కాబట్టి మినపప్పు కూడా బాగా ఉంటుందన్నమాట. బియ్యంతో వేస్తే ఎక్కువసేపు మెదుగుతుంది, అందుకని ఆ మెదుపనంతా పోయినట్టు అయిపోతుంది. ఎక్కువసేపు మెదగకూడదండి మినపప్పు. అయిపోయింది మినపప్పు. ఇదిగోండి, మీరు అయిపోయింది. జొన్న పిండి కూడా కొంచెం కలర్ తేడా ఉంటుంది మన బియ్యానికి జొన్నలకి. అదేనండి, అసలు తెలంపు కూడా అనుకోవు, చక్కగా లేసి వస్తాయి. షుగర్ ఉన్న వాళ్ళకైతే చాలా మంచిదండి. ఈవినింగ్ ఇలా జొన్న దోశలు వేసుకున్నారనుకోండి, రొట్టెలు చేసుకొని చేతరాని వాళ్ళందరూ మినపప్పు కూడా తక్కువ పడతాయండి. మినపప్పు మామూలు బియ్యానికి అయితే 1కి 2 వేసుకుంటారు కదా, దీనికి 3 వేయచ్చు. జొన్నల్లో కూడా జిగురు ఉంటుంది కాబట్టి 1 బియ్యము 2 జొన్నలు వేసేసి 1 పప్పు వేసుకోవచ్చు. క్వాలిటీ అలా వేసుకుంటే బాగా వస్తుంటాయి. మేమైతే కరకరలాడితే అసలు దోశలు తినము, మెత్తగానే వేసుకుంటాం. దీని మీద నేను మునగాకు కారం వేస్తున్నాను. ఈ కారం చాలా టేస్ట్ ఉంటుందండి. కొంచెం ఆయిల్ లైట్గా సిమ్లో కాల్చుకుంటే కరకర కావాలన్నా కూడా వస్తుందండి, క్రిస్పీగా కావాలంటే. రెడీ అయిపోయాయి జొన్న దోశలు, కోకోనట్ చట్నీ. చాలా టేస్ట్ ఉంటుంది, అందరూ ట్రై చేయండి. బాయ్.